హలో గైస్, నేనైతే మిజోరీ స్టేట్లోని సెయింట్ పీటర్స్లో 5K రన్కి వచ్చాను. ఇది ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఈవెంట్ అయితే చర్చ్ ఆన్ ద రాక్ అనే చర్చ్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే డొనేషన్ రేస్ చేయడం అనమాట. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే $30 రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. అండ్ అడిషనల్గా మనకి ఎంత డొనేట్ చేయాలనిపిస్తే అంత చేయొచ్చు. సో దట్ ఆ మనీని నీడ్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీ కట్టి రిజిస్టర్ చేసుకుంటే ఒక టీ షర్ట్ అండ్ దాని మీద ఒక నెంబర్ అయితే ఇచ్చారు. మొత్తం 95 మెంబర్స్ అయితే ఇందులో పార్టిసిపేట్ చేశారు. 5K రన్ స్టార్ట్ చేసే ముందు కొంచెం వార్మప్ చేయించి ప్రేయర్ చేసి ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. For amazing time, no health injuries, no situations with any person here, Lord. We thank you for a healthy run. In Jesus' name, amen. Alright, you guys ready to get... యాక్చువల్గా నా రన్నింగ్ షూ పాడైపోయాయని నేను నార్మల్ షూ వేసుకొచ్చేసి రన్ చేశాను. బట్ రన్నింగ్ షూ ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఈ రోజు అర్థమైంది. ఇది 5 కిలోమీటర్స్ రన్నింగ్ కాబట్టి మైల్స్లో చెప్పుకోవాలంటే 3.1 మైల్స్ అనమాట. నేను 1 మైల్ పరిగెత్తేసరికి యాంకిల్స్ బీభత్సంగా నొప్పులు వచ్చేసాయి. ఇంకా పరిగెత్తలేకపోయాను. సో కాసేపు వాకింగ్, కాసేపు రన్నింగ్ చేసుకుంటూ మొత్తానికి 5K రన్ అయితే పూర్తి చేశాను. నాకు ఈ షూ ప్రాబ్లం వల్ల అంతా అప్ అండ్ డౌన్ అవుతూ ఎగ్జాక్ట్లీ 30 మినిట్స్లో పూర్తి చేసి 95 మెంబర్స్లో 22nd ప్లేస్లో కంప్లీట్ చేశాను. షూ బాగుండి ఉంటే ఇంకో 3-4 మినిట్స్ ఎర్లీగా వచ్చి టాప్ 10లో ఉండేవాడిని. ఇక్కడే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వాటర్, బనానాస్, కాఫీ, లెమనేడ్స్ అలాంటివి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి కాకుండా సెపరేట్గా మా తమిళ చర్చ్ వాళ్ళు మన ఇండియన్ టీ అండ్ బిస్కెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీలో కూడా ఎవరైనా రన్నింగ్ చేయడానికి నార్మల్ షూ వాడుతుంటే బెటర్ రన్నింగ్ షూ కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే అవి అయితే కాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా కాళ్ళు సేఫ్గా ఉంటాయి. లేదంటే చాలా ఇబ్బంది అయింది.